మన సైన్యానికి పంపించేటప్పుడు నేను నా సైనిక అధికారులు చెప్పిన దాన్ని బట్టి పాయింట్స్ లెక్కేసుకుంటే వాళ్ళకి ఇచ్చినటువంటి ఆదేశాలు వెరీ క్లియర్. ప్రజల ప్రాణాలు పోకూడదు, పౌర ఆస్తులు ధ్వంసం కాకూడదు, నిర్దేశిత లక్ష్యమే ధ్వంసం కావాలి, అది ఉగ్రవాదులై ఉండాలి, పాకిస్తాన్ సైనిక స్థావరాలు అయి ఉండాలా, పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఎయిర్ బేస్లు అయి ఉండాలా, పాకిస్తాన్కి సంబంధించినటువంటి నేవీ బేస్లు అయి ఉండాలా, వాళ్ళ ఆయుధగారాలు అయి ఉండాలా, వాళ్ళకి సంబంధించినటువంటి కమ్యూనికేషన్ సిస్టమ్స్ అయి ఉండాలా, వాళ్ళకి సంబంధించిన డ్రోన్ సెంటర్స్ అయి ఉండాలా. ఇవే ధ్వంసం చేయండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ధ్వంసం చేయండి. ప్రజల ప్రాణాలు పోకూడదు, ఎక్కువ నష్టం వాటిల్లకూడదు. అదే సందర్భంలో వాళ్ళ సైన్యపు జనాలందరూ ఉన్న చోట చంపద్దు. ఇది భారతదేశం ఇచ్చింది. అందుకని ఎక్కువ సైనికులు చావాలా. ఈ కాపలా ఉన్నోళ్ళే తెచ్చారు. నిజంగా వాళ్ళందరూ ఉన్న చోట వేస్తే కనుక బోల్డ్ శవాలు వేస్తాయి. అది కరెక్ట్ కాదు. సైనికుడు ఎవరికైనా సైనికుడే. ఇది భారత్ ఆలోచన. ధర్మయుద్ధం.